స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటున్నాడు. ఆ స్ట్రైక్ రేట్ నీకు ఎట్లా వచ్చింది? తెలుగుదేశం వల్ల వచ్చింది. అలాంటప్పుడు నువ్వు ఎంతో కొంత ఇదోధికంగా తెలుగుదేశానికి పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది కదా. అంత జరిగినా కానీ అతను ఎక్కడ పార్టీ పేద కోపం తెచ్చుకోవటం కానీ లేదా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడటం కానీ ఏమీ చేయట్లేదు వర్మ. వదులుకోకూడదు, వదులుకుంటాడా లేదా అనేది అనవసరం మనకి, అది వాళ్ళ ఇష్టాలు బట్టి ఉంటుంది. పిఠాపురం ఇన్ఛార్జ్ని అధిష్టానం నుంచి తప్పించిన టీడీపీ అసలు ఏం జరిగింది, ఎందుకు తప్పించాల్సి వచ్చింది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కృష్ణకుమారి మేడం గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. వర్మను టీడీపీ ఇన్ఛార్జిగా తప్పించిన చంద్రబాబు అని చెప్పేసి వినిపిస్తుంది మేడం. ఎందుకు తప్పించాల్సి వచ్చింది అసలు? నిజానికండి ఎన్డీఏలో ఉండాల్సి రావటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఇవన్నీ తప్పని తలనొప్పులు. ఇప్పుడు ఒక కూటమిలో అంటూ వెళ్ళిన తర్వాత పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. అలా అడ్జస్ట్ అయిన దాంట్లో భాగంగానే పాపం ఏ మాటకు ఆ మాట వర్మ అనే వ్యక్తిని వ్యక్తిగతంగా చాలా పేరు ప్రతిష్టలు పరపతి ఉన్న వర్మ ఒకానొక టైంలో ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యాడు. మరి అంతటి క్యాండిడేట్ని అతను చాలా కష్టపడి పనిచేస్తాడు, గ్రౌండ్ లెవెల్ లీడరు. పైగా అతని పైన ఎక్కడ వివాదాలు కూడా లేవు. మరి అలాంటప్పుడు పొత్తులో భాగంగా పిఠాపురం సీట్ని పవన్ కళ్యాణ్ కోసం తెలుగుదేశం పార్టీ త్యాగం చేయాల్సి వచ్చింది. సరే, పొత్తు అన్నప్పుడు త్యాగాలు పరిపాటే అనివార్యం అయినప్పుడు దీన్ని రెండో పార్టీ వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అనేది మాట్లాడుకోవాల్సిన విషయం. ఇప్పుడు పొత్తులో భాగంగా ఒకరు త్యాగం చేశారు, ఇది రెండో వాళ్ళు గుర్తించాలి. గుర్తించి వాళ్ళ వైపు నుంచి ఏమి సమస్యలు రాకోకుండా చూసుకోవాలి. అక్కడ జనసేన పార్టీ పెద్దగా లేదు, పెద్దగా శాఖలు లేవు, పవన్ కళ్యాణ్కి పెద్ద అక్కడ గ్రౌండ్ లెవెల్లో వ్యవహారం లేదు. అయినా కానీ అతను గెలిపించాడు. ఏది అతను వ్యతిరేకంగా చేస్తుంటే గెలిచేవాడే కాదు, కానీ అతను మన పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి మనం చెయ్యాలి అని చెప్పి చేశాడు. చేసినందుకు పవన్ కళ్యాణ్ గెలిచారు. గెలిచిన దగ్గర నుంచి ఒక రకంగా వర్మని తెలుగుదేశం వాళ్ళకన్నా జనసేన వాళ్ళే గుండెల్లో పెట్టుకోవాలి. అవును, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిపించారు కాబట్టి. కానీ అలా జరగకోకుండా పాపం వచ్చిన దగ్గర నుంచి వర్మని బాగా ఇబ్బందులు పెడతానే ఉన్నారు. ఈ ఇబ్బందులన్నీ కూడా వీళ్ళ వల్లే వస్తున్నాయి, ఎవరు జనసేన వాళ్ళ వల్లే వస్తున్నాయి. మరి ఈ జనసేన వాళ్ళు ఇంత ఇబ్బందులు పెడుతూ ఉంటే అధినేత ఏం చేస్తున్నాడు? అధినేత ఏం చెయ్యాలి? అది చెయ్యట్లేదు. సరే, వాళ్ళు అలా చెయ్యట్లేదు. మరి ఏమన్నా కల్పించుకుని తెలుగుదేశం వాళ్ళు చెయ్యాలా అంటే తెలుగుదేశం వాళ్ళు చేయలేని కండిషన్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. అదేమంటే పొత్తులో భాగం అంటారు. ఈ ప్రాసెస్లో ప్రతి పార్టీ నుంచి ఏ పార్టీ అయినా ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని వేస్తుంది. అంటే వాళ్ళు లీడర్ అన్నట్టు అక్కడ ఆ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు ఉన్నప్పటికీ కూడా ఒక ఇన్ఛార్జిని అంటూ వేస్తారు. అంటే ఏంటంటే ఇక ఆ నియోజకవర్గానికి సంబంధించిన బాగోగులన్నీ వీళ్ళు చూస్తారు, అధినాయకత్వంతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనే దానికోసం అతను ఒక సమన్వయకర్త ఒక రకంగా. అలాంటి పోస్ట్ నుంచి ఇప్పుడు వర్మని తప్పించారు అనేది అని వార్త. అది నిజమో కాదో ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఒకవేళ అధికారికంగా వెల్లడైతే కూడా ఇప్పుడు వర్మ ఏమంటున్నారంటే దీని గురించి ఆయన ఎవరైనా అడిగారు వర్మని. అడిగితే అయితే అవ్వచ్చు, త్వరగా కమిటీ ఒకటి వేయమని నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, ఒక సమన్వయ కమిటీ వేయమని చెప్తున్నాను, ఆ కమిటీ వేస్తే లోటుపాట్లు ఏంటో తేలిపోతాయి అని చెప్పి అతను చాలా హంబుల్గా నాకు సమన్వయ కమిటీని ఒక కమిటీని వేస్తారు అని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పి అతను ఇంత జరిగినా కానీ అతను
ఎక్కడ పార్టీ మీద కోపం తెచ్చుకోవటం కానీ లేదా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడటం కానీ ఏమీ చేయట్లేదు వర్మ. ఎందుకంటే ఒక సుశిక్షితుడైన సైనికుడిలాగా అతను పనిచేసుకుంటూ వెళ్తున్నాడు. వీలున్నంత వరకు జనసేన పార్టీకి తోడ్పాటునే ఇస్తున్నాడు తప్పితే అతని వల్ల పెద్ద డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ కావట్లేదు. ఇంకా ఒక రకంగా ఇలాంటి వాళ్ళు ఉంటేనే పార్టీ గ్రౌండ్ లెవెల్లో పెద్దగా లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి అక్కడి నుంచి వస్తున్న ఇబ్బందులు ఏమీ పెద్దగా కనిపించట్లా. అందుకని ఏంటి అంటే పొత్తులో ఇద్దరు ఒకే రకమైన భావాలతో ఉంటేనే ఆ పొత్తు అనేది కుదురుతుంది. పైగా అసలు ఎన్డీఏ పొత్తు వచ్చినప్పటి నుంచి కూడా అర్థమవుతున్నది ఏంటి అంటే తెలుగుదేశానికి బాగా బలమైన నాయకత్వము, గ్రౌండ్ లెవెల్ స్ట్రెంగ్త్ అవన్నీ ఉన్న సీట్లని, ఈజీగా తెలుగుదేశం గెలవగలిగే సీట్లని జనసేన అడిగి తీసుకుందని, అందుకే జనసేనకి అంత స్ట్రైక్ రేట్ వచ్చింది అని చాలా మంది రాజకీయ పరిశీలకులు అంటారు. నిజం కూడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు వర్మ లాంటి వాడు ఒక సిట్టింగ్ సీట్ ని వదులుకోవాల్సి రావటం అనేది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వాళ్ళకి లొంగిపోయారు, అసలు ఆయన ఆ పొత్తుకెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఇప్పటికీ అది ఒక బ్రహ్మ రహస్యమే. ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ వర్మ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా వర్మ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అతను తెలుగుదేశంతోనే ఉన్నాడు కాబట్టి. కానీ అతను అలా చెయ్యాలని అనుకోలేదు. పాపం చెప్పిన మాట వినే బుద్ధిమంతుడైన స్కూల్ విద్యార్థిలాగానే వ్యవహరిస్తున్నాడు వర్మ ఈ రోజుకి పార్టీ కోసం. మరి అలాంటి అతనికి అసలు నిజానికి ఎమ్మెల్సీ ఇవ్వాలి లెక్క అయితే అది కూడా ఇవ్వలేదు. ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇన్ఛార్జ్ కూడా లేదు అంటున్నారు. ఏదైనా వర్మను మటుకు కూరలో కరివేపాకు లాగా వాడారు అనేది మటుకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఇంకొకళ్ళు అయితే ఏ వైసీపీలోకో వెళ్ళేవాళ్ళు. అతను వెళ్లకుండా నిబద్ధతతో ఉన్నాడు కాబట్టి అతన్ని ఇంకా అలుసుగా చూస్తున్నారు. ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటది ఎందుకు పార్టీలు మారుతారు జనాలు అని అనిపిస్తుంది. కానీ ఇలాంటప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. ఓ జలక్ ఇవ్వాల్సిందే. అంటే ఇప్పుడు వైసీపీ నుంచి ఇన్విటేషన్ ఉంది అంటారా మేడం వర్మకి? ఎందుకు ఉండదు? ఇవాళ ఎవరొచ్చి చేరితే అక్కడంతా ఖాళీయే కదండి. క్యాడర్ ఉంది, క్యాడర్కి ఏమి ఇబ్బంది లేదు. నాయకత్వాలు సరిగా లేవు అక్కడ. నాయకత్వాలే సరిగా ఉండుంటే గనక వాళ్ళు కేవలం ప్యాలెస్ రాజకీయాలు చేయటానికి అలవాటు పడిపోయారు కాబట్టి. కానీ లేకపోతే ఇప్పుడు నిజంగా కూడా చూసుకుంటే ఓటింగ్ శాతం ఎంత పెద్ద డిఫరెన్స్ ఉంది. గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్ ఏమి లేదు. వాళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ కూడా బాగానే ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళారు అంటే ఆటోమేటిక్ గా అక్కడ బలం పెరిగే అవకాశం ఉంది. అసలు ఇవన్నీ కాదని అసలు ఓల్డ్ కాంగ్రెస్ వచ్చేసింది అనుకోండి బయటికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇతను జగన్మోహన్ రెడ్డి కూడా ఏమి ప్రజలకు పనికి వచ్చే పనులు ఏమీ చేయట్లేదు. అంటే ప్రజల కోసం ఏమీ చేయట్లేదు. అసెంబ్లీకి వెళ్ళట్లేదు, అసెంబ్లీలో మాట్లాడట్లేదు, ఒక ప్రజాప్రతినిధిగా వ్యవహరించట్లేదు. మరి ఈ పరిస్థితుల్లో అసలు ప్రజల గురించి మాట్లాడేది ఎవరు, ప్రజల గురించి ఆలోచించేది ఎవరు? ఇప్పుడు ప్రజా సమస్యల్ని ప్రతిపక్షమే కదా తీసుకెళ్లగలిగేది ప్రభుత్వం దృష్టికి. మరి ఒక నిర్ణయాత్మకమైన పాత్రని, ఒక సముచితమైన పాత్రని పోషించట్లేదు కదా ఆ వైసీపీ. అందుకే ఇప్పుడు అసలు ఇక్కడ ఇంకొక పార్టీ అవసరమేమో, ఒక ప్రతిపక్ష పార్టీ అవసరమేమో అనిపించేంత వ్యాక్యూమ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ. ఆ వ్యాక్యూమ్ ని క్యాప్చర్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గనక బలంగా పనిచేస్తే చాలా మంది క్యాడరు ఈయనేమో వచ్చేటట్టుగా లేడు, అసలు ఏమి మనదిన్న పింజేరులాగా పడుకుంటున్నాడు, ఏమి చెయ్యట్లేదు, మరి ఎట్లా మనం అని ఆలోచించుకుంటే గనక ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ గనక నిద్ర లేస్తే గనక మళ్ళీ కాస్త పుంజుకుంటే గనక చాలా క్యాడర్ అటు వెళ్ళే అవకాశం ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ అక్కడ బలంగా పనిచేయాలి, ప్రజల తరఫున పనిచేస్తే కాంగ్రెస్ లోకి చేరతారు. ఇప్పుడు ఇవాళ ప్రతిపక్షం పోస్ట్ ఖాళీగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు ఒకవేళ కాంగ్రెస్ వచ్చి ఇలాంటి అసంతృప్తులు అందరూ వెళ్ళారనుకోండి, ఎన్ని రోజులండి విధేయత పార్టీ అంటే? వర్మకైనా ఎందుకు ఉండాలి అంత విధేయత? అంటే ఇప్పుడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్మ నువ్వు ఇటు రా అంటే వర్మ వెళ్ళిపోతాడా, నేను లేదు టీడీపీకే ఉన్నా అని చెప్పి టీడీపీకే పనిచేస్తాడా? ఆయన వెళ్ళేలా లేడండి. వెళ్ళేవాడైతే అప్పుడే వెళ్ళేవాడు. ఎప్పుడు ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసేవాడు. లేదు అనుకుంటే గనక ఆ పార్టీలో కన్నా వెళ్ళిపోయేవాడు, వైసీపీలో కన్నా వెళ్ళేవాడు. అతను అలాంటి వ్యక్తి కాదు. అందుకే అతను బాగా అలుసు. ఇట్లాంటి సీట్లు ఎక్కడున్నాయని ఏరి కోరి తీసుకున్నారు పవన్ కళ్యాణ్. అంటే ఏం చేసినా వదిలి వెళ్ళరు. అట్లాంటి సీట్లు ఏరికోరి తీసుకొని 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటున్నాడు. ఆ స్ట్రైక్ రేట్ నీకు ఎట్లా వచ్చింది? తెలుగుదేశం వల్ల వచ్చింది. అలాంటప్పుడు నువ్వు ఎంతో కొంత ఇదోధికంగా తెలుగుదేశానికి పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది కదా. అంటే వెళ్ళారంటారు వర్మకి. లైక్ మేడం, ఇప్పుడు తెలిసిన వార్త ప్రకారం వర్మని ఇన్ఛార్జ్ నుంచి తొలగిస్తారా, తొలగించరా అనేది క్వశ్చన్ మార్క్ మేడం. ఇప్పుడు అది తెలుగుదేశం అధిష్టానం. ఇప్పుడు ఒక కొత్త కమిటీ వేయటం కోసం పాత కమిటీలన్నీ పక్కన పెట్టాము అంటే వెల్ అండ్ గుడ్. అప్పుడప్పుడు అలా షఫలింగ్ జరుగుతూనే ఉంటది. అది చేశారా సరే, అది చేయకుండా అట్లాగే ఉంచి ఇంకొక ఇన్ఛార్జికి ఇచ్చారనుకోండి, అప్పుడు ఈయన ఏం అవ్వాలి? అసంతృప్తుడు అవ్వాల్సిందే కదా. ఇంకో ఇన్ఛార్జ్ అంటే వర్మ లాంటి క్యాండిడేట్ ఇంకెవరు ఉన్నారు? ఏమో తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఉండొచ్చు. ఉండకూడదని ఇప్పుడు మనం ఏమి జల్లెడి పట్టలేం కదా. వాళ్ళకి అనిపించింది అనుకోండి. ఇప్పుడు వర్మ ఒక మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్, మాకు సిట్టింగ్ ఎమ్మెల్యే, మేము అది ఇవ్వలేము, సిట్టింగ్ సీట్లు వదులుకోము అని మాట్లాడుకోలేరా అండి? అలా మాట్లాడుకోలేదు కాబట్టి ఇవాళ ఈ దుస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. అంటే పిఠాపురం రాజకీయాల్లో, పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీని ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడి టీడీపీలోకి జాయిన్ అయ్యి భుజాన మోసింది టీడీపీని అయితే వర్మ అనే ఖచ్చితంగా వర్మనే. అలాంటిది చంద్రబాబు గారు వర్మని వదులుకుంటాడా? వదులుకోకూడదు. వదులుకుంటాడా లేదా అనేది అనవసరం మనకి. అది వాళ్ళ ఇష్టాలు బట్టి ఉంటది. కానీ మనం చెప్పగలిగేది ఏంటంటే అవుట్ సైడర్స్ గా, మనం ఆ పార్టీ కాదు ఆ పార్టీ కాదు, అవుట్ సైడర్స్ గా మనం చెప్పేది ఏంటంటే అలాంటి వాళ్ళని వదులుకోకూడదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.